భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ ప్రస్థానం అటు అద్భుతమైన విజయాలతో ఇటు అనూహ్యమైన సవాళ్లతో కూడిన ఒక ఉద్వేగభరిత ప్రయాణంగా మారింది. 2026 టీ20 ప్రపంచ కప్ విజయం తర్వాత గంభీర్ తనపై వస్తున్న విమర్శలకు, ముఖ్యంగా డ్రెస్సింగ్ రూమ్ వాతావరణంపై జరుగుతున్న ప్రచారానికి తనదైన శైలిలో ఫుల్ స్టాప్ పెట్టారు. గంభీర్ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి భారత జట్టు 2 ప్రతిష్టాత్మక ఐసీసీ టైటిళ్లను ముద్దాడింది. ముందుగా 2025లో ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకోగా, తాజాగా 2026 టీ20 ప్రపంచ కప్లోనూ విశ్వ విజేతగా నిలిచింది. అయితే కొన్ని చేదు జ్ఞాపకాలు కూడా ఉన్నాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా వంటి దేశాలతో జరిగిన టెస్ట్ సిరీస్లలో పరాజయాలు, అలాగే శ్రీలంకతో వన్డే సిరీస్ కోల్పోవడం వంటివి గంభీర్ కోచింగ్ శైలిపై అనుమానాలను రేకెత్తించాయి. ఈ ఓటముల నేపథ్యంలోనే జట్టులో విభేదాలు ఉన్నాయని, ఆటగాళ్లకు కోచ్కు మధ్య సమన్వయం తగ్గిందని మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. కానీ గంభీర్ ఈ ఆరోపణలను చాలా నిర్మోహమాటంగా తోసిపుచ్చారు. నా పనితీరుపై జట్టులోని మెజారిటీ ఆటగాళ్లు అసంతృప్తిగా ఉన్నారని నాకు తెలిసిన మరుక్షణమే నేను ఈ పదవి నుండి తప్పుకుంటానని ఆయన కుండబద్దలు కొట్టారు. డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం అనేది కెమెరాలకు చిక్కని రహస్యమేమీ కాదని, ఆటగాళ్ల బాడీ లాంగ్వేజ్, ప్రాక్టీస్ సెషన్లలో వారి మధ్య ఉన్న చొరవను గమనిస్తే ఎవరికైనా వాస్తవం అర్థమవుతుందని ఆయన ఘాటుగా స్పందించారు. భారత జట్టు ఎప్పుడూ మీడియా నిఘాలో ఉంటుందని, ఇక్కడ ఏ విషయాన్ని దాచలేమని చెప్పుకొచ్చారు. జట్టు ఎంపిక ప్రక్రియలో తనకున్న ప్రత్యేక దృక్పథాన్ని వివరిస్తూ గంభీర్ ఆశ మరియు నమ్మకం మధ్య ఉన్న వ్యత్యాసాన్ని స్పష్టంగా విశ్లేషించారు. ఆటగాళ్లను కేవలం ఏదో ఒక అద్భుతం చేస్తారనే ఆశతో కాకుండా, వారి సామర్థ్యంపై ఉన్న పూర్తి విశ్వాసంతోనే జట్టులోకి తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఒక ఆటగాడిని నమ్మి జట్టులోకి తీసుకున్నప్పుడు కేవలం 4-5 మ్యాచ్ల్లో విఫలమైనంత మాత్రాన వారిని పక్కన పెట్టే ప్రసక్తే లేదని, అప్పుడే ఆటగాళ్లలో భద్రతాభావం ఏర్పడి వారు జట్టు కోసం ప్రాణాలు పణంగా పెడతారని వివరించారు. అభిషేక్ శర్మ వంటి యువ సంచలనాల నుండి సీనియర్ల వరకు జట్టులోని 15 మంది సభ్యులపై మేనేజ్మెంట్కు అచంచలమైన నమ్మకం ఉందని, ప్రతి ఒక్కరూ వ్యక్తిగత రికార్డుల కంటే దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని గంభీర్ కొనియాడారు. వరుసగా 2 ఐసీసీ ట్రోఫీలు గెలవడం అనేది కేవలం ప్రతిభ వల్ల సాధ్యం కాలేదని, అది జట్టులోని అద్భుతమైన ఐక్యతకు ప్రతిబింబమని ఆయన నొక్కి మరీ చెప్పారు. విమర్శలు చేసేవారు కేవలం ఫలితాల ఆధారంగా కాకుండా జట్టులో ఉన్న అంతర్గత క్రమశిక్షణను కూడా గమనించాలని సూచించారు.